రే సూర్య, ఇదే బిల్డింగా? రే అభి, టూల్ కిట్ తెమ్మన్నావు తెచ్చాను, ఈ డ్రెస్ వేసుకోమన్నావు వేసుకున్నాను, కానీ ఏం చేయబోతున్నావురా? అఖిలాండేశ్వరి ఆఫీస్లో ఏసీలు పనిచేయట్లేదురా. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదరా. ఇచ్చారు. అయితే మెకానిక్లు వెళ్తారు కదా. ఆ మెకానిక్లో మనమే. మనమా? మనమే ఏసీ రిపేర్ చేసే వాళ్ళలా ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తున్నాం. ఆ తర్వాత ఏం చేయబోతున్నావురా? డబ్బు కొట్టేయబోతున్నాం. ఎలాగా? ఏసీల ద్వారా. ఏసీల ద్వారా డబ్బు కొట్టేయడం ఎలారా? అసలు నీ ప్లాన్ ఏంటి? అంతా దీంతోనే. ఏంటిది? N2O, నైట్రస్ ఆక్సైడ్. దీంతో ఏం చేస్తావురా? నవ్విస్తాను. రేయ్, నాకు అర్థమయ్యేలా చెప్పరా. ఇది లాఫింగ్ గ్యాస్. దీన్ని ఏసీలో ఫ్లో చేయబోతున్నాం. ఇప్పుడు అర్థమైందిరా, వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. ఎస్, ఆ సమయంలోనే మనం డబ్బుతో ఎంచక్క చెక్కేస్తాం. ఎవరైనా డబ్బు పోతే ఏడుస్తారు, కానీ ఇక్కడ అఖిలాండేశ్వర్తో పాటు ఆఫీస్ స్టాఫ్ అంతా నవ్వుతూ ఉంటారు. మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మాస్క్ పెట్టుకో. వాడు ఆఫీసులో డబ్బు కొట్టేసి వెళ్తే గిళ్తే ఇదే రూట్లో వెళ్ళాలి. వాడికి వేరే మార్గం లేదు. సార్, వాడు కొట్టేస్తాడని తెలిసినప్పుడు ముందే వెళ్ళి అందరినీ అలర్ట్ చేసి వాడిని ఆపచ్చు కదా. ఆపొచ్చు. ఆపితే ఏమొస్తుంది? 1, 2 కాదు, కోట్ల రూపాయలు. అవి కొట్టేశాక పట్టుకుంటే ప్రమోషన్ వస్తుంది. మీరు సూపర్ సార్. అదే వాడిని పైకి పంపిస్తే కోట్ల రూపాయలు మన అకౌంట్లో. ఏమంటావు? ఇంకేమంటాను సార్, నోట్ల కట్లతో నోరు మూసేశారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఏసీ రిపేర్లో ఉందని కంప్లైంట్ వచ్చింది, రిపేర్ చేయడానికి వచ్చాం. తొందరగానే వదిలాడు, దొరికిపోతామేమో అనుకున్నా. ఏయ్ ఆగండి. ఆ మాస్కులేంటి? ఓ,
ఇదే మేము ఏసీలు బాగు చేస్తుంటాం కదా, అందులో గ్యాస్ ఉంటుంది. అది లీక్ అయితే చాలా డేంజర్. అందుకే మేము ఇలా మాస్కులు పెట్టుకుంటాం. అలాగా సార్, ఏసీ రిపేర్ చేయడానికి వచ్చారు. ఓకే సార్, ఇక్కడ సైన్ చేయండి. సార్ వెళ్దామా? ఆ, సూర్య, నువ్వు లోపలికి వెళ్ళి ఏసీలన్నీ ఆఫ్ చేయమని చెప్పు. అన్ని ఏసీలా? అవును, అన్నీ ఆఫ్ చేయమను. బాగున్న వాటిని కూడా ఆఫ్ చేయమంటే వాళ్ళకి డౌట్ వస్తుందేమరా? రాకుండా చెయ్యి, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి లోపల ఏసీలన్నీ ఆఫ్ చేస్తారా? అన్నీనా? అవును, అన్నీ. ఇంకో విషయం, కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? దాంతో మీకేం పని? ముందు అందులో ఉన్న ఏసీనే బాగు చేయమన్నారు, అందుకని. ఫస్ట్ ఫ్లోర్. రే అభి, ఫస్ట్ ఫ్లోర్. పద. ఇప్పుడు ఈ టైంలో సౌందర్య ఫోన్ చేస్తున్నట్టు. ఎవరా? సౌందర్య మాట్లాడు. వద్దు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయి. పద. అభి, ఫోన్ లిఫ్ట్ చేయరా ప్లీజ్, లిఫ్ట్ చేయి. నాకు ఈ క్షణమే నిన్ను కలవాలనుంది, కానీ కలవలేని పరిస్థితి. క్షణం అక్కడ ఏం జరుగుతుందోనని నాకు నాకు చాలా భయంగా ఉంది. నాకు తెలుసు అభి, నువ్వు కావాలని స్విచ్ ఆఫ్ చేసినావు. ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏంటి సౌందర్య, టెన్షన్ పడిపోతున్నావు? అభి ఫోన్ ఎత్తడం లేదా? ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడు భవానీ? మౌన్లే, ఒకటా రెండా 200 కోట్లు కొట్టయిపోతున్నాడు కదా. నాకు తెలుసు భవానీ, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? చెప్పేది నీ కాదు చైత్ర, సౌందర్యకి. ఎంతైనా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియుడు కష్టాల్లో పడబోతున్నాడంటే ప్రాణం విలవిల్లాడదు. లేదు భవానీ, సౌందర్య మొహంలో నువ్వనుకునే ప్రేమ, భయం, టెన్షన్ ఏమీ కనిపించడం లేదు. ఏంటి సౌందర్య, అభి ఆపదలో ఉన్నాడంటే కూడా నీలో చలనమే లేదు? ఏ ప్రేమ చచ్చిపోయిందా? చచ్చిపోక ఏమవుతుంది భవానీ? మనుషులే చచ్చిపోతున్నప్పుడు ఇక ప్రేమ ఎక్కడుంటుంది చెప్పు? కాదు సౌందర్య, ప్రేమ కోసం ప్రాణాలు తీసుకునే జాబితాలో మీ ప్రేమ ఉంటుందనుకున్నాను, కానీ నీకు నువ్వే ఇలా కట్టేసుకుంటావు అనుకోలేదు. ప్రేమంటే బంధాలు, బంధుత్వాలను ఎదిరించాలి. ప్రేమంటే సునామీ, తుఫాన్ లాంటి సమస్యలకు ఎదురు వెళ్ళాలి. ప్రేమించినోడు కష్టాల్లో ఉంటే ఇలాంటి గోడలు బద్దలు కొట్టుకుని పరిగెత్తాలి. కానీ ఇవేవి నీ ప్రేమలో కనిపించడం లేదేంటి సౌందర్య? నా ప్రేమ గురించి నువ్వు చెప్తే నేను వినే పరిస్థితిలో లేను. చెప్పే పరిస్థితుల్లో నేనున్నాను. చెప్పాల్సిన అవసరం నాకుంది. ఎందుకంటే అందరికీ తలలో నాలుకలా మెదిలిన పార్వతి కూడా పరిస్థితిని ఎదిరించి కన్నవాళ్ళని కాదని తాళి కట్టించుకుంది. అది ప్రేమంటే. అయినా దీనిది ప్రేమని ఎవరన్నారు భవానీ? పాపం అభి దీని ప్రేమ కోసమని చావుకెదురెళ్తున్నాడు. ఇది మాత్రం ఏరు దాటాక తెప్ప తగలేసే టైపు.
చైత్ర, చెంప పగిలిపోద్ది ఇంకొక మాట మాట్లాడినవంటే. అసలు అసలు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేని మీతో మాట్లాడటం నా తప్పు. ఏదైతేనే నీది తప్పే అని ఒప్పుకుంటున్నావన్నమాట. ప్రేమంటే ఇక్కడ నా గుండె చేసే చప్పుడు అక్కడ వాడికి వినిపించడం. ప్రేమంటే నా మనసు పలికే మాటలు వాడి గుండె నుండి వినిపించడం. వా వా, ఫోన్లో స్టేటస్గా పెట్టుకోవడానికి బాగా పనిచేస్తాయి. చైత్ర, రాసుకోవే. అవును, ఇంతకీ దొరికిపోయాడంటావా చైత్ర? దొరికిపోయాడో ఏకంగా పైకే పోయాడో ఎవరికి తెలుసు. ఏమన్నవే? ఏమన్నవే? ఏమన్నావు? నేనేమన్నాను? దొరికిపోయాడో లేక ఏకంగా పైకే పోయాడో అన్నాను. ఏ చూడు, నన్ను ఎంత బాధ పెట్టినా భరించినా, ఎంత అవమానించినా సహించినా, తేలు కొట్టి చావంచుల దాకా వెళ్ళినా చాలా ఓర్చుకున్నా. కానీ కానీ ఏంటి కానీ? చెప్పు. మా అమ్మా నాన్నల గురించి, నా ప్రాణానికి ప్రాణమైన అభి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మీ నాలుక చీరేస్తా. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీరనే మాటలు వింటుంటే మీరే ఏదో చేశారనిపిస్తుంది. ఏం చేశారో చెప్పు, మర్యాదగా చెప్పండి. ఏం చేశారో చెప్పండి. చెప్పకపోతే ఏం చేస్తానా? చెప్పవా? చెప్పవా? ఏం చేస్తానా? వదిలేయ్, ఏం చేస్తానా? చంపే. చెప్పు, వదిలివే. చెప్పు. నా అబ్బకి ఏ ఆపద పెట్టిండ్రు? చెప్పకపోతే నీ గొంతు నలిపేస్తాను. చెప్పు, చెప్పవే. చెప్పు. ఐశ్వర్య, ఐశ్వర్య. భవానీ ఆంటీ, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు ఐశ్వర్య. చైత్ర, నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానంటీ? తనే నన్ను బెదిరిస్తుంది. నేను అభిని ఏదో చేశానని ఇంటికి ఏం కాకముందే నా మీద పెత్తనం చెలాయిస్తుందంటీ. నువ్వాగు. అమ్మ సౌందర్య, ఏమైంది? చెప్పమ్మా, దేని గురించి భయపడుతున్నావు? ఆంటీ, ఏదో జరుగుతుంది. అభికి ఏదో ఆపదని తలపెట్టిందనిపిస్తుంది. నాకెందుకో భయంగా ఉంది. ఎవరెన్ని ఎత్తులు వేసినా, ఎలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నినా అఖిలాంటి అభిని తీసుకునే వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. చైత్ర, పద. ఆంటీ, అభికేం కాదు కదా? ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. అభికేం కాకూడదు. భగవంతుడా, నా అభికేం కాకూడదు.
మేడం ఇంకా తను రాలేదు మేడం. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అతను మాట తప్పడు శేఖర్. దేనికోసం వెతుకుతున్నారు? ఏసీ రిమోట్స్ కోసం. ఓ ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని మన స్టాఫ్ ఎవరు అడ్డుకోకుండా చూడు. అభి ఈ గదిలోకి వచ్చే వరకు ఎవ్వరూ ఆపకూడదు. నేను ఈ మ్యాటర్ ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేశాను మేడం. గుడ్. ఓకే, ఛాంబర్ క్లోజ్ చేసి. ఓకే మేడం. హలో మేడం, రూమ్లోకి ఎందుకు వెళ్తున్నారు? అంటే ఏసీ రిమోట్ కావాలి. వద్దు, అందులో రిపేర్లు ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం. ముందు వేరే ఏసీలు రిపేర్ చేయండి. సార్